హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ మొబైల్ సొల్యూషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైతే ఉందో అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఏంటి అని అంటే, కొత్తగా నేను షార్ట్ క్యామ్ 2 అనేసి థర్మల్ కెమెరా ఒకటి రీసెంట్గా మనకి మార్కెట్లోకి వచ్చింది. అది కూడా నేను ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కొనడం జరిగింది. అది నాకు కొరియర్లో ఇప్పుడే ఈరోజే వచ్చింది. అది నేను ఆ కొరియర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని సమక్షంలోనే దాన్ని ఓపెన్ చేపిస్తున్నాను. ఎందుకంటే కొన్ని ఫేక్గా రావచ్చు, కొన్ని వేరే ప్రోడక్ట్స్ మనం పెట్టినవి కాకుండా వేరేవి కూడా వస్తున్నాయి. ఇలాంటి మోసాలు జరగకుండా కోసం నేను అతని సమక్షంలోనే అది ఓపెన్ చేపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది చూడడానికి. ఇంచుమించు వెయిట్ కూడా బాగానే ఉంది, 1 కిలో వెయిట్ ఉంది. అది ఫోల్డబుల్గా చూపిస్తున్నాను చూడండి. దాన్ని ఇన్స్టాలేషన్ కూడా నేను చేస్తున్నాను చూసారా. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అనేది సెటప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీకు చూపిస్తున్నాను స్క్రీన్లో. అది చూడడానికి కూడా చాలా స్మార్ట్గా బాగుంది. ఇంతవరకు తెలుగులో మనకి ఎవరు పెట్టింది లేదనుకుంటున్నాను, మేబీ వీడియో. ఇది మీకు రివ్యూ అనేది ఒకసారి చూపిద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే జస్ట్ ఒక బోర్డు అనేది నేను చెక్కింగ్ కోసం, మామూలుగా చూపించడం కోసం అనేది మీకు చూపిస్తున్నాను. అయితే దీంతోనే నేను నెక్స్ట్ ఒక వీడియో అనేది చేస్తాను. ఏదన్నా బోర్డు షార్టేజ్లు ఉన్నప్పుడు ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే దీని రివ్యూ ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఎలా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు దీని సెటప్ ఎలా ఉంటుంది మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. చూడ్డానికైతే ఇది చాలా స్మార్ట్గా బాగుంది. దీని వర్క్ అనేది ఎలా ఉంటుందో మీకు ముందు చెప్పే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా స్మార్ట్గా ఉంది. ఇది ఫోల్డబుల్ కూడా, మామూలుగా ఫోల్డ్ చేసుకోవడానికి పాకెట్లో కూడా క్యారీ చేయొచ్చు దీన్ని. కాకపోతే దీనికి సపరేట్గా యాప్ అంటే ఫోన్లో కష్టమే ఫ్రెండ్స్. ఫోన్లో అయితే దీన్ని ఇన్స్టాలేషన్ అనేది కుదరదు. సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. పీసీకి లేదా ల్యాప్టాప్కి వర్క్ అవుద్ది. చూస్తున్నారుగా, ఒక 2 కెమెరాస్ అనేవి దీనికి ఇచ్చారు. ఒకటి నార్మల్ కెమెరా, మామూలుగా బోర్డు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నార్మల్ కెమెరా అది. ఇంకోటి థర్మల్ వ్యూలో చూడడానికి మీకు థర్మల్ కెమెరా వ్యూ అనేది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్ క్యామ్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. అది నేను థర్మల్ వ్యూలో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ రకంగా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో కలర్ అనేది తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి మనకి అవకాశం ఉంది. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ కూడా ఉంది. హీట్ డిటెక్షన్, ఎక్కడ ఎంత టెంపరేచర్ ఉందనేది కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక అవకాశం ఈ రకంగా మనకి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, టెంపరేచర్ హీట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉందనేది ఆ ఆప్షన్ కూడా మనకి అవకాశం అనేది చూడడానికి ఉంది. చూస్తున్నారు కదా, ఆ రకంగా మనకి అదొక ఆప్షను బాగుంది. ప్లస్ టెంపరేచర్ ఏ దగ్గర ఎక్కడ అనేది ఈజీగా మనకు ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ జూమింగ్ ఆప్షన్ చూశారు కదా, నేను ఏ ఏరియాలో అయితే హీట్ అవుతుందో ఆ ఏరియా వరకు జూమ్ చేస్తే అక్కడ వరకు మనకి ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ రకంగా బాగుంది. ఇది మరి ముందు మనం వర్క్ ఎలా అవుతుంది అనేది మీకు వీడియోస్ చూపిస్తాను. ఇది బ్రైట్నెస్ అనేది, అంటే కలర్ మాడ్యులేషన్ అనేది, కలర్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ వ్యూలో చూడవచ్చు. ఈ రకంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. ప్లస్ మనకి ఇటువైపు రైట్ సైడ్ వైపు కూడా మనకి ఇగో చూస్తున్నారు కదా, బోర్డు అనేది బ్లాక్ అండ్ వైట్ వ్యూలో చూపిస్తున్నాను. దాంట్లోనే మనకి ఎక్కడైతే పింక్ కలర్లో మనకి బర్న్ అయ్యేది చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది
మామూలుగా నార్మల్ వ్యూలో డిటెక్ట్ అయ్యేది కూడా చూపించడానికి అవకాశం ఇచ్చాడు. నార్మల్ కెమెరాలో కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందనేది డిటెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి కెమెరా ఏదైతే ఉందో క్యాప్చర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. వీడియోని రికార్డ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోవడానికి, రికార్డ్ చేసుకోవడానికి బాగుంది ఆప్షన్. చూసారుగా ఫ్రెండ్స్, టోటల్గా ఈ రకంగా ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగింది. ప్లస్ ఈ రకంగా నేను తీసుకున్న వస్తువు ఏదైతే ఉందో ఈ షార్ట్ క్యామ్ ఎలా ఉంది అని మీ అభిప్రాయం తెలియజేయండి. నాకైతే నచ్చింది, బాగుంది. దీన్ని ప్యాకింగ్ అనేది ఈ బాక్స్లో ఇచ్చాడు. చూస్తున్నారు కదా, షార్ట్ క్యామ్ 2 అనేసి. నాకు పర్చేస్ అయితే 26,450, అంటే ఇక 26,500 నేను దీన్ని పర్చేస్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందు రోజుల్లో మళ్ళీ దీంతో నేను కొన్ని వీడియోస్ అనేది చేసి అప్లోడ్ అనేది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది.